Hi friends, welcome to Unacademy. I am Mahesh Samla, educator in Unacademy. I have 7 years experience in teaching for various competitive exams. సో ఫ్రెండ్స్, పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్లకు ఎంతగానో ఉపయోగపడే రీజనింగ్ మొత్తాన్ని కూడా పార్ట్ ఏ మరియు పార్ట్ బి రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కోర్స్ అనేది మనకి ప్రాక్టీస్ కోర్స్ ఆన్ రీజనింగ్ పార్ట్ ఏ ఫర్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్ పేరుతో ముందుకు ఇస్తున్నామండి. సో ఇక్కడ మొత్తంగా మనకి రీజనింగ్లో ఉండేటువంటి 18 అంశాలలో ఇక్కడ 12 అంశాలని అంటే 12 అంశాలని పార్ట్ ఏ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ కంప్లీట్గా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయండి. సో ప్రతి మోడల్ నుంచి కూడా లెవెల్ 1 to లెవెల్ 4 అన్ని రకాల క్వశ్చన్స్ని మీకు ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ వాటిని ఎలా సాల్వ్ చేయాలి, సింపుల్గా ఎలా చేయాలి, షార్ట్ కట్ మెథడ్స్ ఏంటి అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు మై ప్రొఫైల్, నా ప్రొఫైల్ వచ్చేసి మీకు అన్అకాడమీలో మహేష్ సామల పేరుతో ఉంటుందండి. సో ఇక్కడ మీరు లైక్ సెర్చ్ బాక్స్ ఉంది కదండి, సో అక్కడ మీరు మహేష్ సామల అని ఎంటర్ చేస్తే నా ప్రొఫైల్కి ఎంటర్ అవుతారండి. సో ఇక్కడ మీకు లైవ్ క్లాస్ షెడ్యూల్తో పాటు రికార్డింగ్ క్లాసెస్ అండి. సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి క్లాస్ కూడా రికార్డింగ్ రూపంలో మీకు అవైలబిలిటీ ఉంటుంది. అన్నింటినీ కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ మనకు సిలబస్ గురించి ఆలోచిస్తే ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఈ పార్ట్ ఏ రూపంలో మొత్తంగా మీకు పార్ట్ ఏలో 31 క్లాసెస్ ఉంటాయండి. సో మొత్తం లిస్ట్ అవుట్ ఇస్తున్నాను, ఏ రోజు ఏ క్లాస్ చెప్తాను. సో మనం నంబర్ సిరీస్ తోటి మొదలు పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిరీస్కి మనం 3 క్లాసులు చెప్తాం. సో మొత్తంగా లెవెల్ 1 to లెవెల్ 4 అన్ని మోడల్స్ని ఈ 3 క్లాసెస్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి క్లాస్లో కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. సో వాటిని ఏ విధంగా చేయాలి, లైక్ బేసిక్ మెథడ్ ఏంటి అండ్ షార్ట్ కట్ మెథడ్ ఏంటి, ఏమైనా ట్రిక్స్ ఉంటే వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో అట్లా కోర్స్ మొత్తాన్ని కూడా 31 days ఇది పార్ట్ ఏ రూపంలో కంప్లీట్ చేస్తామండి. అండ్ పార్ట్ బిలో మనకి రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా కవర్ కావడం జరుగుతాయి. సో ఈ మంత్ మొత్తం కూడా ఈ కోర్స్ ద్వారా రీజనింగ్ మొత్తాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మనకి పోలీస్ కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుందండి. సో లిస్ట్ అవుట్ చేసిన టాపిక్స్ అన్ని కూడా క్లియర్గా చూడండి. ఇవన్నీ కూడా మనకి ఈవెన్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ఉపయోగపడతాయండి. సో వాటన్నిటిని కూడా మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇవి కామన్గా రిపీట్ అయ్యే మోడల్స్ కాబట్టి, టాపిక్స్ కాబట్టి అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా చెప్తూ ఎస్పెషల్లీ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పేరుతో మీకు ఈ కోర్స్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే మనకి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆల్రెడీ శౌర్యం బ్యాచ్లో జాయిన్ అయ్యారు కదా. సో అందులో నా క్లాసెస్ అండి ఎవ్రీడే మార్నింగ్ 9 to 10 AM ఉంటుందండి. ఎవ్రీడే మార్నింగ్ 9 to 10 AM ఉంటుంది. సో మిస్ కాకుండా ఈ క్లాసెస్ వాచ్ చేయండి. ఈ క్లాసెస్లో మీకు కంప్లీట్ రీజనింగ్ సంబంధించిన ప్రాక్టీస్ అనేది ఫుల్గా లభించడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. The HCF and of 2 numbers each having 3 digits is 17 and their LCM is 714. Find the sum of numbers. 3 అంకెల 2 సంఖ్యల HCF 17 మరియు వాటి LCM 714 అయితే ఆ సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి. ఓకే అండి, చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామందికి ప్రశ్న ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. జనరల్గా చెప్పాలంటే లెవెల్ 4 క్వశ్చన్ అండి. లెవెల్ 4 క్వశ్చన్ అంత ఈజీగా అర్థం కాదు, బట్ ఒకసారి అర్థమైతే మర్చిపోమండి. చాలా సింపుల్ ప్రశ్న. ఇది చేయడం కోసం మనం క్లాస్ 2లో నేర్చుకున్న బేసిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉపయోగపడతాయండి. సో మనం చెప్పాము ఆల్రెడీ. సో ఇక్కడ మనకి 2 నంబర్స్ అండి, 2 నంబర్స్ అండ్ దేర్ HCF ఇచ్చాడు. సో HCF ఎంత ఇచ్చాడండి? 17 ఇచ్చాడు. మరి ఇంకో ట్విస్ట్ ఏంటండి, ఆ 2 నంబర్స్ కూడా 3 digit నంబర్స్ అంటే 100 and ప్లస్ 100 and అబోవ్ 100 నుంచి 999 వరకు ఉండే నంబర్స్ అట ఆ 2 నంబర్స్ కూడా. మరి HCF 17 అని ఇచ్చాడు కదా మనకి. సారీ, సో మనకు HCF అనేది 17 అని ఇచ్చాడు. సో అప్పుడు నంబర్స్ ఏమవుతాయండి? ఒకటి 17Aగా తీసుకోవచ్చు, రెండవది 17Bగా తీసుకోవచ్చు. 17A ఒకటి, 17Bగా నంబర్స్ తీసుకుందాం. అయితే 2 నంబర్స్ ఉన్నాయి, మరి వేరే కండిషన్ ఏముందని చూస్తే HCF ఉంది, అట్ ద సేమ్ టైం LCM ఉందండి. 2 ఉన్నప్పుడు మనకి సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాం ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు LCM ఇంటూ HCF. అది రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మనకి 17A ఇంటూ 17B విచ్ ఇస్ ఈక్వల్ టు LCM ఎంత అండి? 714. HCF ఎంత అండి? 17 ఇంటూ 714గా రాసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఒక 17కి ఒక 17 క్యాన్సిల్ అవుతుంది. ఇంకొక 17తో క్యాన్సిల్ చేస్తే 17 1 17, 17 4 68, 3 మిగిలింది 34, 17 2 34. టేబుల్స్ అండి, టేబుల్స్ ఖచ్చితంగా రావాలి. అవి ఎంత పర్ఫెక్ట్గా వస్తే అన్ని ప్రాబ్లమ్స్ అంత ఈజీగా మనం చేయగలుగుతాం. ఇక్కడ మనకేమొచ్చిందండి? A ఇంటూ B విచ్ ఇస్ ఈక్వల్ టు 42 అని వచ్చిందండి. A ఇంటూ B విచ్ ఇస్ ఈక్వల్ టు 42. అంటే ఆ 2 సంఖ్యల అర్థం ఎంతండి? 42 అని వచ్చింది. మరి మనకు అడుగుతుంది సమ్ ఆఫ్ 2 నంబర్స్ అంటే A ప్లస్ B ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, A ఇంటూ B ఇచ్చేసి A ప్లస్ B ఇస్తే డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేస్తామా? చేయలేం. ఖచ్చితంగా ఆ 2 సంఖ్యలు మనకు కావాలి.
ఆ రెండు సంఖ్యలు మనం కనుక్కోవడం కోసమే క్లాస్ 2లో చెప్పిన బేసిక్ ఏంటండి, ఆ రెండు నెంబర్స్ ఏమవుతాయి, కో ప్రైమ్స్ కింద తీసుకోమని చెప్పాను, అంతే కదా. కో ప్రైమ్స్ తీసుకోవాలి. ప్రోడక్ట్ 42 వచ్చే కో ప్రైమ్స్ మనకు కావాలి. కో ప్రైమ్స్ అంటే ఏంటి, మళ్ళీ సహప్రధాన సంఖ్యలు. క్లాస్ 1 నంబర్ సిస్టమ్స్ క్లాస్ 1లో చెప్పాను. అన్ని ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి, నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను అదే విషయం. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ అనేది 42 వచ్చేటట్టుగా కో ప్రైమ్స్ మనకి ఏముంటాయంటే, ఒకటి 1,42 ఇది ఒక పేరు అండి, 2,21 ఇది ఒక పేరు అండి, 3 టేబుల్లో వస్తుందా 42, 3 × 14 42 వస్తుంది. అండ్ 4 టేబుల్లో రావట్లేదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో 6 × 7 42. ఇవి మనకు కో ప్రైమ్స్ వచ్చే పేర్స్. ఇవన్నీ కూడా కో ప్రైమ్స్, సహప్రధాన సంఖ్యలు. ఈ పేర్స్లో మనకు కావాల్సిన నెంబర్ ఏంటి అని గమనిస్తే ఇక్కడ ఇచ్చాడండి 3 డిజిట్ నెంబర్స్ అని. రెండు కూడా 3 డిజిట్ నెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన నెంబర్స్ ఏమవుతాయి, 17 × A 17 × B కదా, 17 × 1 అంటే ఇది 17 × 1, 17 × 42. ఇది 3 డిజిట్ నెంబర్ కాదు, ఇది 3 డిజిట్ నెంబర్ కాదు, మనకు రెండు కూడా 3 డిజిట్స్ ఉండాలి. 17 × 1 3 డిజిట్ కాదు, ఇది మనకు అవసరం లేదు. 17 × 2 34 3 డిజిట్ కాదు. 17 × 3 51 3 డిజిట్ కాదు. 17 × 6 102, 17 × 7 119. ఇగో ఇవి మనకు కావాల్సిన సంఖ్యలు. ఆ సంఖ్యల మొత్తం కావాలంట, అంటే 221. ఇది మనకు ఆన్సర్ అండి. యాక్చువల్గా ప్రాబ్లం పెద్దది కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాజిక్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఏంటది, ఫస్ట్ హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు 17 × A 17 × B రాసుకోవడం ఫస్ట్ లాజిక్. సెకండ్ వచ్చేసి వాటి ప్రోడక్ట్ చేసేటప్పుడు వచ్చిన 42ని మనకు కో ప్రైమ్స్ రూపంలో రాయడం. కో ప్రైమ్స్ రాసిన తర్వాత ఆ నంబర్స్ ఏమవుతాయి, 17 × 1 ఒక నంబర్, 17 × 42 ఒక నంబర్, 17 × 2 ఒకటి, 17 × 21 ఒకటి, అట్లా మనకి నంబర్స్ వస్తున్నాయి. అందులో కూడా మనకేం కావాలి, 3 డిజిట్ నెంబర్స్ కావాలి. ఇంత లాజిక్ ఉంది క్వశ్చన్లో, బట్ ఈజీ క్వశ్చన్, పెద్దగా టైం అస్సలు తీసుకోదండి, చేస్తే 30 సెకండ్లో అయిపోతుంది. బట్ ఏంటంటే తెలియాలి, ఒకసారి ప్రాక్టీస్ చేస్తాం, ఇంకోసారి చూస్తాం, ఇంకోసారి వింటాం, మనకు రీజన్ చేసుకోవచ్చు, రిపీట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా వినొచ్చు. అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకుందామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 32, 45, 65, 7, 60 అండ్ 80. 32, 45, 40, 60 మరియు 80ల ద్వారా ఖచ్చితంగా విభజించగలిగే కనిష్ట సంఖ్యను కనుక్కోండి. లీస్ట్ నంబర్ అంటే మనం క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, LCM, లీస్ట్ కామన్ మల్టిప్లై. అంటే చూడండి క్వశ్చన్లో మనకి క్లూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో కనిష్ట సంఖ్యను కనుక్కోండి, LCMని కనుక్కోండి. సో LCM ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ నెంబర్స్ కండి, అన్ని నెంబర్స్ ఉన్నాయి మనకు. LCM ఆఫ్ 32, 45, 60 అండ్ 80. అక్కడ 45 డబుల్ రిపీట్ అయినట్టుంది, ఓకే నో ప్రాబ్లం. 32, 45, 60 అండ్ 80. ఇక్కడ 45 డబుల్ రిపీట్ అయింది, ఒక నెంబర్ తీసుకోండి సరిపోతుంది. అంటే 32, 45, 60, 80లకు సంబంధించిన LCMని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇది చేయడానికి నంబర్ ఆఫ్ మెథడ్స్ మనం నేర్చుకున్నాం, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. బట్ ఇక్కడ నేను ఏం అప్లై చేస్తున్నానంటే 32 అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే చూడండి, ఇక్కడ 32ని 2^5 రాసుకోవచ్చు, 45ని 9 × 5, 9 అంటే 3² × 5, 60ని 12 × 5, 12 అంటే 4 × 3, 4 × 3 అంటే 2² × 3, 12 × 5, 80ని 20 × 4 రాసుకోవచ్చు, 40 × 2 రాసుకోవచ్చు. సరే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక 0 ఉంది కాబట్టి ఒక 5 × 2 రాద్దాం, అప్పుడు 10 అయిపోతుంది. 10 అయిపోతే 8 మిగులుతుంది కదా, 10 × 8 కదా, 8 అంటే 2³ కదా, ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2^4, లేదా 5 × 16, 16 ఇస్ నథింగ్ బట్ 2^4. అంటే ఇట్లా ఫస్ట్ స్టెప్లో కన్వర్ట్ చేస్తున్నాను, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేస్తూ ఉండాలి. ఇంత చెప్పడం కోసం ఇదంతా చేసేటప్పుడు 2, 4, 5, 3² 5, 2² 3 × 5, 2, 4, 4 × 5. ఇక్కడ మనకి LCM అంటే హైయెస్ట్ అండ్ ఆల్, అదే కదా లాజిక్ మనం ఫస్ట్ చెప్పింది. హైయెస్ట్ 1 తీసుకోండి, 2^5 హైయెస్ట్ 1. నెక్స్ట్ ఏముందండి, 3 లో 3² ఇస్ హైయెస్ట్ అండ్ 5 అండి. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. 2^5 అంటే 32 అండ్ 9 × 5 అంటే 45. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలండి. సో 32 × 45 చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. కామన్ క్రాస్ మల్టిప్లికేషన్ అని చేస్తే 2 × 5 ఎంత అండి, 10 వస్తుంది. 8 + 15 23 + 1 24 వస్తుంది. 12 + 4 140, 1440,
44 పక్కన 0 అంటే 1440. ఈ 1440 మనకు చాలాసార్లు రిపీట్ అవుతుంది కదా, సో అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనం ఎల్సిఎం కనుక్కోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. నేనేంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్తున్నాను, ప్రాక్టీస్ రూపంలో ఉంటుంది కాబట్టి నంబర్స్ని ఎక్కువ తీసుకొని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ 6, 7, 8, 9 అండ్ 12 లీవ్స్ ద సేమ్ రిమైండర్ 1 ఇన్ ఈచ్ కేస్. సో ఇక్కడ మనకి 6, 7, 8, 9 మరియు 12 ద్వారా సరిగ్గా విభజించబడే కనిష్ట సంఖ్యను కనుక్కోండి. ప్రతి సందర్భంలో 1 అనేది శేషంగా మిగలాలి. ప్రతి సందర్భంలో 1 అనేది శేషంగా మిగలాలి అంటే ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చిండు, వాటితో డివైడ్ అయ్యే కనిష్ట సంఖ్యను కనుక్కోమన్నాడు. అంటే మనం ఏం కనుక్కోవాలి? కనిష్ట సంఖ్య అంటే ఎల్సిఎం. ఎల్సిఎం కనుక్కున్న తర్వాత రిమైండర్ అనేది 1 వస్తుందంట. అంటే వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి 1 కలపాలి. మరి ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామండి? ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎంని కనుక్కోవడం కోసం మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటండి? 6, 7, 8, 9, 6, 7, 8, 9 అండ్ 12. సో చూడండి ఇక్కడ 6, 7, 8, 9, 12కి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్గా కనుక్కోవచ్చు, కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6 టేబుల్లో 12 వచ్చింది, చిన్న నెంబర్ 6ని క్యాన్సిల్ చేయొచ్చు ఎల్సిఎం విషయంలో. నెక్స్ట్ 7, 8, 9, 12 ఉంది. ఇక్కడ 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్, దీన్ని అలాగే పక్కకు పెట్టండి. రిమైనింగ్ 8, 9, 12. 8, 9, 12 ఈ 3 ఎక్కడ మీట్ అవుతాయి? 72 దగ్గర మీట్ అవుతాయి. 8 × 9 72, 9 × 8 72, 12 6 72. అంటే లీస్ట్ కేసులో ఆ రెండు మీట్ అయ్యి ఎక్కడండి? 72 దగ్గర మీట్ అవుతాయి. అంటే ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం ఎంత? 72. ఇక రిమైనింగ్ నెంబర్ ఎంత? 7. ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ చేస్తాం. 7 × 72, 70 × 7 140 + 14 504 వచ్చింది. అయితే ఇది ఎల్సిఎం అండి. మనకేమడిగిండు? ప్రతి కేసులో 1 మిగిలాలి అని చెప్పన్నాడు. అంటే మనకు కావాల్సిన సంఖ్య ఏమవుతుంది? +1 విచ్ ఇస్ ఈక్వల్ టు 505 అవుతుందండి. +1 తీసుకోవడం ఇంపార్టెంట్. ప్రతి కేసులో 1 మిగిలింది కాబట్టి 1 కలిపాం, 10 మిగిలితే 10 కలుపుతాం, అంతే కదా. ఎల్సిఎం కనుక్కున్నాం, తర్వాత నెంబర్స్కి ఏది ఉంటే అది యాడ్ చేస్తామండి. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్కటి మనకి నేర్పిస్తూ ఉంటుంది. ఇక్కడ రిమైండర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని నేర్పించింది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, find the smallest number which when increased by 10 is completely divisible by 12, 15, 18, 20 and 24. ఓకే, 10 పెరిగినప్పుడు 12, 15, 18, 20 మరియు 24 ద్వారా పూర్తిగా భాగించబడే చిన్న సంఖ్యను కనుక్కోండి. లీస్ట్ నంబర్ అంటే మళ్ళీ మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం కనుక్కుంటాం. వేటికి కనుక్కోవాలండి? 12, 15, 18, 20, 24 ఈ సంఖ్యలకు ఎల్సిఎం కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత ఏం చేయమంటున్నాడు? 10 పెరిగినప్పుడు అన్నాడు, ఇంక్రీజ్డ్ బై 10 10. కాబట్టి మనం ఏం చేస్తాం? వచ్చిన ఆన్సర్ నుంచి 10 తీసేస్తే సరిపోతుంది. ఇంక్రీజ్డ్ అంటే తీసేస్తాం, రిమైండర్ అంటే మిగిలిపోయినది అది కలుపుతాం. ఇక్కడ ఇంక్రీజ్డ్ కాబట్టి తీసేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఈ నెంబర్స్ని ఎల్సిఎం కనుక్కోవాలంటే డిఫరెంట్ మెథడ్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు బెస్ట్ ప్రాసెస్ మెథడ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టర్ పద్ధతి. ఎందుకు అది చాలా ఈజీ అంటే 12ని మనం 4 × 3 అంటే 2² × 3, 15ని 3 × 5, 18ని 9 × 2, 2 × 9 అంటే ఎంత అండి? 3², 20ని 4 × 5 అంటే 2² × 5, 24ని 8 × 3 అంటే 2³ × 3. రాసేసాం ఒకసారి కదా. ఇంతకుముందు రాసినప్పుడు ఇబ్బంది అయింది, ఇక్కడ కాలే కదా. అటువంటి ఒక 10 నెంబర్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ కదా, అదే నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎల్సిఎం కావాలంటే ఏంది? అన్నిట్లలో నెంబర్ తీసుకోవాలి, హైయెస్ట్ 1 తీసుకోవాలి. హైయెస్ట్లో 2కి ఎంత ఉందండి? 2³ ఉంది. 3కి ఎంత ఉందండి? 3² ఉంది. అండ్ 5కి ఓన్లీ 5 ఉంది. ఓకే, 3² అంటే ఎంత అండి? 9. 2³ అంటే 8. 8 × 9 ఎంత అండి? 72. 72 × 5 360. 35 + 10. ఇగో ఈ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అండి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి 360 వచ్చేసింది. సో 360 అనేది వేటికి సంబంధించిన ఎల్సిఎం అంటే మనకి ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం. మరి ఇక్కడ 10 ఇంక్రీజ్ అని చెప్పింది కాబట్టి మనం ఏం చేయాలి? వచ్చిన ఆన్సర్ నుంచి 10 తీసేయాలి. ఇంక్రీజ్ అంటే తీసేస్తాం, డిక్రీజ్ అంటే కలుపుతాం. ఇక్కడ 10 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి? 350. ఇగో ఇది మన ఆన్సర్. 360 కాదండి, 350 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. చాలా చాలా సింపుల్ మెథడ్స్. చిన్న చిన్న మిస్టేక్స్లలో మనం తప్పులు చేస్తామండి. అక్కడ అంతా వచ్చిన తర్వాత తీసేయం, లేదా యాడ్ చేస్తాం, లేదా 360 అలాగే రాస్తాం. ఇటువంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి ఎగ్జామ్లో. చిన్న మిస్టేక్స్ని మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits విచ్ ఈజ్ డివిజిబుల్ బై 15, 21 and 36. 15, 21 మరియు 36ల ద్వారా భాగించబడి గరిష్ట 5 అంకెల సంఖ్యను కనుక్కోండి. ఇక్కడ గరిష్ట అని ఇచ్చాడు కాబట్టి మనం హెచ్సిఎఫ్ చేయొద్దు. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడంటే గరిష్ట 5 అంకెల సంఖ్య, గరిష్ట 5 అంకెల సంఖ్య 5 digit లార్జెస్ట్ నంబర్. 5 digitకి లార్జెస్ట్ నెంబర్ ఏంటండి? కామన్గా లార్జెస్ట్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ 9 కదా. 1 digitకి 9, డబల్ డిజిట్కి 99, 3 digitsకి 999, 4 and 5. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇలా డివిజిబుల్ అయ్యే గరిష్ట నెంబర్ని కనుక్కోమంటున్నాడు. వేటితో డివిజిబుల్ కావాలి? 15, 21 and 36. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించిన ఎల్సిఎంని మనం కనుక్కోవాలి. ఎల్సిఎం ఎంతో కొంత వస్తుంది కదా, ఆ ఎల్సిఎంని ఈ నెంబర్ నుండి సబ్స్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు వచ్చే ఆన్సర్ మనకు వచ్చే ఆన్సర్. సో ఫస్ట్ వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మరి ఏ మెథడ్ బెస్ట్ అండి? ఒకటే మెథడ్ ఫాలో అయితే చాలా ఈజీ కదా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పద్ధతి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే అన్నీ కూడా ప్రధాన కారణాంకాల రూపంలో రాస్తున్నాను. 3 into 5, 3 into 7 or 7 into 3. 36 అంటే ఎంత అండి? 9 into 4 రాసుకోవచ్చు కదా. 9 into 4 అంటే 2 square into 3 square రాసుకోవచ్చు కదా. చూడండి ఎంత సింపుల్, ప్రతి నెంబర్ని ప్రధాన సంఖ్యల రూపంలో రాయడమే ఈజీ అండి. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత అండి? 2 square 1, 3 square 1, 5 1, 7 1. 2 square 3 square ఎంత అండి? 36. ఇదెంత అండి? 35. 36 into 35 అంట ఎంత అండి? 36 into 35 నోటెడ్ చెప్పచ్చా? 35 square ఎంత అండి? 1225. దానికి 35 కలపండి, 1260. మనకి ఎంత అండి? ఇక్కడ 1260 వస్తుంది. ఎలా చెప్పాను సార్? 35 squareకి ఇంకొక 35 కలుపుతున్నాను. 35 square ఎంత సార్? 3కి 1 కలిపితే 4 కదా. 4 into 3 12 కదా. 1225. 35 square ప్లస్ 35. 1225కి 35 కలిపితే 1260. ఈ 1260 వచ్చింది చూడండి. ఈ 1260ని ఇక్కడ నుంచి మనకు ఏమంటున్నాడు? యాక్చువల్గా డివిజన్ చేయమంటున్నాడు. అంటే దీని నుంచి భాగించండి. 1260 తోటి ఈ నెంబర్ని భాగించండి. ఇప్పుడు వచ్చే శేషంని ఇక్కడి నుంచి తీసేయండి. ఇప్పుడు వచ్చే శేషాన్ని అక్కడి నుంచి తీసేయండి. సో 1260ని దీంతో భాగించాలి. ఓకే, మనకి ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 99 ఉంది. అంటే మనకి 12 into 8 96. బట్ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 96 అనేది రాసేటట్టుగా ఉంది. 12 into 8 ఫర్ ఎగ్జాంపుల్ 126 into 8 చూసాం అనుకోండి. 6 into 8 48, 10 96 100. ఇగో 108 వస్తుంది. అంటే క్రాస్ అవుతున్నాం కాబట్టి 8 పనికి రాదు. అంటే 126 into 7 చేయండి. అప్పుడు ఏమొస్తుందండి? 6 ఏళ్ళ 42, 84 + 4 88. అంతే కదా. అంటే 88820 తీసుకుంటాం. 88820 తీసుకుంటాం. ఇక్కడ 9 అండి, 7, 1 and 1 పక్కన 9 తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి 117 ఉంది, ఇక్కడ 126 ఉంది. అంటే మనం ఎక్కడి దాకా వెళ్ళొచ్చు? ఇప్పుడు డైరెక్ట్గా 9 దాకా వెళ్ళొచ్చు. 126 into 9 ఎంత అండి? ఇది 54. 12 into 9 108 + 3 113. 11 34 పక్కన 0. ఇప్పుడు తీసేయండి. 9 5 4 459 పెరుగుతుంది. అంటే ఈ రిమైండర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ నుంచి మనం తీసేయాలి. అంటే 999 మైనస్ 459 తీసేస్తే 04599. ఇగో ఇది గ్రేటెస్ట్ నెంబర్. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digit. ఇగో ఇది 99540 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఇదంతా మనం చెప్పేటప్పుడే పెద్దగా అనిపిస్తుందండి, చేయడం ఇంత పెద్దగా ప్రాసెస్ కాదండి. జనరల్గా ఏంటంటే ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, నార్మల్ క్యాలిక్యులేషనే. జస్ట్ ఏంటంటే మనకు కావాల్సింది ఎల్సిఎం, అది కనుక్కున్నాం. ఎల్సిఎం తోటి డివైడ్ చేసాం, రిమైండర్ని తీసేసాం. 3 steps, ప్రాబ్లం కంప్లీటెడ్. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 16, 24, 36 and 54. ఇక్కడ ఏమంటుండు? ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 16, 24, 36 and 54. ఇక్కడ కూడా చూడండి, స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. 5 digitకి స్మాలెస్ట్ నెంబర్ ఎంత అండి? 10,000. అంతే కదా. ఇది 5 digitలో స్మాలెస్ట్ నెంబర్. అయితే మనకేమంటుండు? ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 16, 24,
36 అండ్ 54. చూడండి ప్రతి క్వశ్చన్లో కూడా మనకి ఎల్సిఎం ప్రాక్టీస్ చేపిస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్స్కి సంబంధించిన ఎల్సిఎంని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నెంబర్స్కి సంబంధించిన ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి దీని నుంచి భాగించేసి వచ్చిన నెంబర్ని దీనికి కలపాలా తీసేయాలా అప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్స్కి ఎల్సిఎం కావాలంటే ఇది 2 power 4, ఇక్కడ 8 ఇంటూ 3, 8 అంటే 2 cube ఇంటూ 3, 36 అంటే 2 square ఇంటూ 3 square, 54 అంటే 27 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 3 cube. ఎల్సిఎం ఎంత అంటే అప్పుడు 2 power 4 ఇంటూ 3 cube. 2 power 4 ఎంత అండి 16, 3 cube ఎంత అండి 27. 27 ఇంటూ 16 మన ఎల్సిఎం. సో 27 ఇంటూ 16, 7 ఇంటూ 6 42, 12 ప్లస్ 7 19 ప్లస్ 4 23, 432 వచ్చింది. సో 432 అనేది ఏంటండి ఎల్సిఎం ఆఫ్ 16, 24, 36, 54. ఈ ప్రాసెస్ చూడండి ఎంత సింపుల్గా ఉందో. మన జనరల్ ప్రాసెస్ చేస్తే ఎంత టైం పడుతుందండి లైన్స్ కొట్టడం కదా. ఈ ప్రాసెస్ అలవాటు చేసుకోండి, చాలా ఈజీ అవుతుంది. జస్ట్ మల్టిప్లికేషన్స్ వస్తే చాలు. 432 తోటి ఈ నెంబర్ని మల్టిప్లై చేయండి, డివిజన్ చేయండి. 432 ఇంటూ 2 864, 36 136 పక్కన 0. 432 ఉంది కాబట్టి మనం ఏం తీసుకుంటాం ఇంటూ 3 రాస్తే సరిపోతుంది. అంటే ఇంటూ 3 రాస్తే 2 ఇంటూ 3 6, 3 ఇంటూ 3 9, 3 4 12. ఇవి 4 అవి 60, 64 మిగిలిందండి. అయితే ఈ 64ని మనం కలపాలా తీసేయాలా అనేది ఒక క్వశ్చన్ మార్క్. గమనించండి, మనకి ఎప్పుడైనా కూడా స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి ప్రాసెస్ మారుతుంది. గ్రేటెస్ట్ నెంబర్ అడిగితే ఏం చేస్తాం 64ని డైరెక్ట్గా దీని నుంచి తీసేస్తాం. ఇంతకుముందు క్వశ్చన్లో 9999 5 9 రాసేసి ఇక్కడ వచ్చిన రిమైండర్ తీసేస్తాం. స్మాలెస్ట్ నెంబర్ అడిగినప్పుడు మాత్రం ఏం చేస్తారంటే 432 నుంచి 64ని తీసేయండి. అప్పుడు ఎంత వస్తుందండి 8 42 మైనస్ 6 36. 368ని దీని నుంచి తీసేయండి. సారీ దీన్ని కలపండి. స్మాలెస్ట్ నెంబర్ కదా, దీన్ని కలిపితే 10,368 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. 64 మిగిలింది అంటే దాని మీనింగ్ ఏంటంటే 64 తక్కువైంది. దేనికి తక్కువైందంటే దీనికి తక్కువైందండి, 432కి తక్కువైంది. ఫస్ట్ 432 మైనస్ 64 చేయాలి, వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 10,000కి కలపాలి. కన్ఫ్యూజ్ కావద్దు, 2 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇదండి, 999కి గ్రేటెస్ట్ నెంబర్ అడిగినప్పుడు వచ్చిన రిమైండర్ డైరెక్ట్గా తీసేస్తే చాలు మనకు ఆన్సర్ వస్తుంది. ఇవిట తీసేస్తే చాలు మనకు ఆన్సర్ వస్తుంది. అండ్ సెకండ్ స్టెప్కి వచ్చేసి స్మాలెస్ట్ నెంబర్ అడుగుతాడు, అప్పుడు మనకు వచ్చిన దాన్ని దీని నుంచి తీసేయండి, ఏదైతే వస్తుందో దీన్ని కలపండి. అది ఎందుకు అంటే మనకి స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి అది ఎక్కువైంది కాబట్టి దాన్ని తీసేసి దేనికి ఎక్కువైంది 432కి ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి, అందుకని కలుపుతామండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్ విచ్ వెన్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 10,000 ద రిమైండర్ ఈజ్ డివిజిబుల్ బై 32, 36, 48 అండ్ 54. 10,000 నుండి తీసివేసినప్పుడు మిగిలిన సంఖ్యలలో 32, 36, 48 మరియు 54 ద్వారా భాగించబడే అతిపెద్ద సంఖ్యను కనుక్కోండి. చూడండి ఇంతకుముందు క్వశ్చన్స్ వేరు, ఈ క్వశ్చన్ వేరు. ఇక్కడ ఏంటంటే 10,000 నుంచి తీసివేసినప్పుడు మిగిలిన వాటిలలో అని అడుగుతున్నాడండి. ఇంతకుముందుకు ఏంటంటే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి దాన్ని డివిజన్ చేసాం, ఇక్కడ అవసరం లేదండి. మరి ఇక్కడ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం అయితే ఫస్ట్ కనుక్కోవాలి. మరి వేటి కనుక్కోవాలి? 32, 36, 48, 54 వీటికి ఎల్సిఎం కనుక్కోవాలి. మరి ప్రాసెస్ ఏంటండి? జస్ట్ మనం జనరల్గా ఫాలో అవుతున్న ప్రాసెస్ చేస్తే సరిపోతుంది కదా. ఇది 2 power 5, 9 ఇంటూ 4 అంటే 3 square ఇంటూ 2 square, 16 ఇంటూ 3 అంటే ఏం రాసుకుంటామండి? 16 అంటే 2 power 4 ఇంటూ 3 అండ్ 27 ఇంటూ 2 అంటే 3 cube ఇంటూ 2, 3 cube 27 ఇంటూ 2 54. ఓకే, సో మనకి ఎంత అండి? 2 power 5 హైయెస్ట్ వన్ అండ్ 3 power 3 హైయెస్ట్ వన్. సో 2 power 5 అంటే ఎంత అండి? 32, 3 power 3 అంటే ఎంత అండి? 27. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఎల్సిఎం ఎంత అండి? 32 ఇంటూ 27, 7 ఇంటూ 2 14, 21 ప్లస్ 4 25 ప్లస్ 1 26, 864 వచ్చిందండి. ఇది ఎల్సిఎం. సో మనకేమడుగుతున్నాడంటే 10,000 నుండి తీసివేయగా, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని 10,000 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 10,000 మైనస్ 864 చేయాలి. సో క్లియర్గా 10,000 మైనస్ 864 చేయాలంటే
10,000 మైనస్ 800 ఎంత అండి? 9200. 9200 నుంచి 64 తీసేయండి, 9136. అంటే జనరల్గా ఈ క్యాలిక్యులేషన్స్ ఇలా చేస్తే తొందరగా అవుతుందని చెప్తున్నాను. రౌండ్ ఫిగర్స్ 9136 ఇది ఎవరు ఆన్సర్ అండి. అంటే క్వశ్చన్ బట్టి మనం చేయాలి, మనకు వచ్చిన మెథడ్ అప్లై చేయొద్దు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? 10,000 నుండి తీసివేయగా మిగిలిన మాటలు అడిగింది కాబట్టి దాన్ని అప్లై చేస్తున్నాం. ఇంతకుముందు క్వశ్చన్స్ వేరు, ఈ క్వశ్చన్ వేరు. మరి ఈ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ది ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ది ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ద 5 digit విచ్ when divided by 16, 24, 30 and 36 leaves the same remainder 10 in each case. ప్రతి సందర్భంలో 10 శేషం వస్తూ 16, 24, 30 మరియు 36లతో భాగించబడే గరిష్ట 5 అంకెల సంఖ్యని కనుక్కోండి. సో ముందుగా చెప్పాను గరిష్ట 5 అంకెల సంఖ్య అంటే ఎంతండి? ఇది గరిష్ట 5 అంకెల సంఖ్య. మరి ఇక్కడ ఎల్సిఎం వేటికి కనుక్కుందాం? 16, 24, 30, 36. మరి ఈ క్వశ్చన్ ఇంతకుముందు చేసిన క్వశ్చన్ రెండు ఒకటేనా? కాదు. ఎందుకంటే ప్రతి సందర్భంలో 10 వస్తూ వాటి నుండి తీసివేయగా మిగిలిన సంఖ్య అంటే లార్జెస్ట్ ఫ్రమ్ రిమూవ్ చేయడం అంటే ఏమంటాం లీవ్స్ ద సేమ్ రిమైండర్ అని చెప్పి ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎల్సిఎం కనుక్కుంటాం, వచ్చిన నెంబర్ని జస్ట్ దీని నుంచి తీసేస్తే చాలండి. ఇంతకుముందు క్వశ్చన్ టైప్. సో మరి 16, 24, 30, 36 ఏం ప్రాసెస్ అండి? 2 power 4 ఇదెంత అండి? 2 cube ఇంటూ 3 30 అని ఇచ్చాడు అంటే 15 ఇంటూ 2 15 అంటే 3 ఇంటూ 5 ఇంటూ 2 36 అంటే 2 square ఇంటూ 3 square. ఇప్పుడు చూడండి 2 power 4 3 square ఇంటూ 5. ఓకే, 2 power 4 అంటే ఎంత అండి? 16 ఇంటూ 9 ఇంటూ 5 5 ఇంటూ 16 80 80 ఇంటూ 9 720 వచ్చిందండి. 720ని డైరెక్ట్గా తీసేద్దామంటే ఇక్కడ ప్రతి సందర్భంలో 10 శేషం రావాలి అన్నాడు. 10 శేషం రిమైండర్ కాబట్టి మనకు కావాల్సిన సంఖ్య ఏమవుతుంది? +10 విచ్ ఇస్ ఈక్వల్ టు 730. చూడండి అందులోనే కొద్దిగా మార్పులతో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో ఇటువంటి మెథడ్ ఆల్రెడీ మనం చేస్తాం మళ్ళీ. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? 730ని తీసిస్తాం అంటే 69 269 99. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అండి. 99269 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే చూడండి ఇక్కడ మనకి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో, క్వశ్చన్కి ఎంతెంత మారుతుంది, చిన్న బిట్సే కానీ చేంజ్ చేస్తూ ఉన్నాడు అనండి. ప్రతిసారి కూడా చిన్న బిట్స్ని చేంజ్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 10, 20, 25, 35 and 40 leaves the remainder as 14, 19, 29, 34 respectively. 20, 25, 35 మరియు 40 ద్వారా భాగించబడినప్పుడు వరుసగా 14, 19, 29 మరియు 34లను శేషాలుగా వదిలేసే అతి తక్కువ సంఖ్యను కనుక్కోండి. మరి ఈ క్వశ్చన్ వేరు, ఇంతకుముందు క్వశ్చన్స్ వేరు. ప్రతి క్వశ్చన్లో చిన్న మార్పు మాత్రం ఇస్తున్నాడు. మీరు జాగ్రత్తగా చూడాలి, క్వశ్చన్ చూడండి, ప్రాసెస్ చూడండి. ఓకేనా? ఇక్కడ ప్రతి సందర్భంలో ఏమేమి మిగులుతున్నాయో చెప్తున్నాడండి. సో నంబర్స్ ఉన్నాయి 20, 25, 35, 40 అండ్ రిమైండర్స్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నంబర్స్ నుంచి రిమైండర్స్ని తీసేస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ ఎంత అండి? 20, ఎంత రిమైండర్ అండి? 14. సెకండ్ నెంబర్ ఎంత అండి? 25, రిమైండర్ ఎంత అండి? 19. థర్డ్ నెంబర్ ఎంత అండి? 35, రిమైండర్ ఎంత అండి? 29. లాస్ట్ నెంబర్ 40, రిమైండర్ ఎంత అండి? 34. సో ఇక్కడ చూడండి 6 మిగిలింది, 6 మిగిలింది, 6 మిగిలింది, 6 మిగిలింది. అంటే మనం ఎల్సిఎం కనుక్కోవాలి, వచ్చిన దాని నుంచి 6 తీసేయాలి. అది మనకు కావాల్సిన ఆన్సర్. ఎల్సిఎం వేటికి కనుక్కుంటాం సార్ అంటే ఇచ్చిన నెంబర్స్కి 20, 25, 35 అండ్ 40 వీటికి ఎల్సిఎం మనం కనుక్కుంటాం. వచ్చిన ఆన్సర్ నుంచి ఈ 6 ఏదైతే ఉందో దాన్ని మనం తీసేస్తాం. అది మనకి ఫైనల్ ఆన్సర్. మరి ఇక్కడ ఎల్సిఎం కనుక్కోవాలంటే 20 అని ఇచ్చాడండి. సో 20ని మనం 4 × 5 రాస్తాం. 4 అంటే 2 square × 5 అండి. 25 అంటే ఎంత అండి? 5 square. 35 అంటే 7 × 5. 40 అంటే 8 × 5. 8 ఎంత అండి? 2 cube × 5. ఇప్పుడు చెప్పండి 2, 7, 5 మాత్రమే ఉంది. 2లో హైయెస్ట్ నెంబర్ ఎంత అండి? 2 cube. అండ్ 5లో హైయెస్ట్ నెంబర్ ఎంత అండి? 5 square × 7. సో 2 cube ఎంత అండి? 8. 2 cube ఎంత అండి? 8. 5 square ఎంత అండి? 25 × 7. సో 8 × 25 200, 200 × 7 1400. సో 1400 నుంచి ఎంత తీసేయాలి మనం? 6ని తీసేయాలి. అంటే 1396, 94.
ఆర్ని మనం తీసేస్తే 1394 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. చూస్తారా, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మెథడ్ అనేది మారుతూ వస్తుందండి. సో ఇది మనం జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా చూడాలి. క్వశ్చన్ ఏమడిగాడు దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ దాని ప్రాసెస్ ప్రకారం ఆన్సర్ చేయాలి.